శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 25 చాప్టర్లో 56 శ్లోకాల నుంచి రుద్రాక్ష యొక్క మహిమను చెప్తూ ఇంకా ఎన్నో రకాలుగా అంటే దాని భేదాలు కూడా ఉన్నాయి. అంటే ఎలా ధరించాలి, ఆ ధరించేటప్పుడు మళ్ళీ ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ధరించాలి. ఇలా రుద్రాక్ష ఎవరైతే నియమంగా అంటే కొన్ని ఆహారాల్లో నియమాలు పట్టించుకుంటూ ఆ పరమాత్మ మీద భక్తి శ్రద్ధతో అలా ధరించిన వాళ్ళు రుద్రస్వరూపంగానే ఉంటారు. ప్రతి ఒక్కరి ద్వారా సమస్త ప్రాణుల ద్వారా కూడా పూజింపబడతారు అని చెప్పాను. సురాసురాణం సర్వేషాం వందనీయః సదా సవై పూజనీయో హి దృష్టస్య పాపః చ యథా శివః. ఈయన ఎందుకు పూజనీయుడవుతున్నాడు? రుద్రాక్షని భస్మాన్ని ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్న కారణంగా సూరుల ద్వారా అంటే దేవతల ద్వారా అసురుల ద్వారా కూడా సదా పూజనీయుడై ఉంటాడు. అలాగే ఇటువంటి వాళ్ళ దర్శనం చేత కూడా సకల ప్రాణుల యొక్క పాపాలు నశించిపోతాయి. అంటే ఎలా అయితే పరమాత్మ యొక్క సన్నిధిలో ఆ పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తే మనకేమవుతాయి? పాపాలు తొలగిపోతాయి. అలాగే సదా భస్మాన్ని ధరిస్తూ ఆ నామాన్ని జపిస్తూ రుద్రాక్షిని ఎవరైతే ధరించి ఉన్నారో అటువంటి వాళ్ళు దేవతల ద్వారా అసురుల సర్వుల ద్వారా పూజింపబడటమే కాకుండా అటువంటి వాళ్ళని చూస్తే వేరే వాళ్ళ పాపాలు కూడా వాళ్ళని చూసినంత మాత్రం చేత ఎలా అయితే పరమాత్మ సన్నిధి ద్వారా మన పాపాలు పోతాయో అలా పాపాలు తొలగిపోతాయి. ధ్యాన జ్ఞానావముక్తోపి రుద్రాక్షం ధారయిత్తుయః సర్వపాప వినిర్ముక్తః సయాతి పరమాం గతిం. అలాగే జ్ఞాన రహితంగా ఉన్నప్పటికీ కూడా అంటే నీకు ధ్యానం చేయటం రాదు, జ్ఞానం లేదు, అజ్ఞానంలో ఉన్నాం మనం. అయినప్పటికీ కూడా రుద్రాక్షని ధరించినంత మాత్రం చేత సంపూర్ణ పాపాలన్నీ తొలగిపోవటమే కాకుండా పరమ గతి లభిస్తుంది, అంటే ముక్తి లభిస్తుంది. జ్ఞానం ద్వారానే పరమాత్మను తెలుసుకోగలము అని చెప్పారు. అలాగే ధ్యానం సులభ మార్గం అని చెప్పారు. నాకు ఈ రెండు రాకపోయినా సరే నేను రుద్రాక్షని ధరించడం ద్వారా నాకు అదే పరమగతి లభిస్తుంది. ఇక్కడ అంటే ఒకటి ఏలుకేస్తే కాలికి, కాలికేస్తే వేలుకేసినట్టే ఉంటాయి. ధ్యానం చేయకపోయినా రాకపోయినా జ్ఞానం లేకపోయినా సరే రుద్రాక్షని ధరించటం ద్వారా పాపాలు తొలగిపోవటమే కాకుండా ముక్తి పరమగతి లభిస్తుంది అన్నారు. ఇది ఎలాగో ధరిస్తే లభిస్తుంది కాబట్టి నేను ధ్యానం చేయక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు అన్నట్టుగా మళ్ళీ అజ్ఞానిగా బ్రతకమని కాదు. లేనివాడికి ఎలాగో లేదు, ఉన్నవాడిని ధరించు, కానీ నువ్వు చెయ్యవలసి మళ్ళీ చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. అంతేగాని దీని సంపర్కం ద్వారా నాకు లభిస్తుంది కాబట్టి ఇవన్నీ నేను చెయ్యక్కర్లేదని కాదు. రుద్రాక్షేణ జపన్మంత్రం పుణ్యం కోటి గుణం భవేత్ దశకోటి గుణం పుణ్యం ధారణ లభతే నరః. భస్మాన్ని ధరించి అలాగే రుద్రాక్షని ధరించి ఇలా ఎవరైతే జపం చేస్తున్నారో ఆ మంత్ర జపం చేయటం ద్వారా అంటే మామూలుగా ఇది చేస్తే కోటి రెట్లు ఫలితం అంటారు. ఇదే చేసే క్రతువు నువ్వేమో భస్మాన్ని ధరించి ఉన్నావు, రుద్రాక్షని వేసుకొని మళ్ళీ చేస్తున్నావు, అందుకే అంతకన్నా రెట్టింపు వస్తుంది. ఇది ధారణ చేసి ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో అంటే చేసుకోకుండా చేస్తే కొన్ని కోట్ల ఫలితం వస్తుంది కదా. ఇవి వేసుకుని అదే క్రతువు చేస్తున్నావు, దానికన్నా 10 రెట్లు, అది కూడా 10 కోట్ల రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. యావత్ కాలం హి జీవస్య శరీరస్థో భవేత్ సవై తావత్ కాలం స్వల్ప మృత్యుర్నాతం దేవి విబాధతే. ఓ దేవి, ఏ రుద్రాక్షి ధరిస్తారో ఎవరి శరీరం అయితే ఉంటుందో ఆ శరీరం మీద ఎప్పుడాకే ఉంటుందో అప్పుడు దాకా వాళ్ళకి అకాల మృత్యువులు కూడా ఉండవు, దాంతో బాధింపబడరు. త్రిపుండ్రేణ చ సంయుక్తం రుద్రాక్ష విలసాంగకం మృత్యుంజయం జపంత చాదృష్ట్వా రుద్రఫలం లభేత్. త్రిపుండ్రాల ద్వారా అలాగే రుద్రాక్షి ఇలా ఎవరైతే వేసుకుని ఉంటున్నారో ఆ శరీరాల్లో శోభాయమానంగా ఎవరైతే ధరించి ఉంటున్నారో ఇవన్నీ ధరించి ఉండి మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తున్నారో ఆ పుణ్యం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పుణ్యం అన్నది అంటే రుద్ర దర్శనం లభించే అంత పుణ్యాన్ని నువ్వు తెచ్చుకుంటావు. పంచదేవ ప్రియశ్చైవ సర్వదేవ ప్రియస్తథా సర్వమంత్ర జపేద్భక్తో రుద్రాక్షమాలయ ప్రియ. ఇప్పుడు
దాకా రుద్రాక్షి ధరించాలని చెప్పారు, భస్మాన్ని ధరించాలని చెప్పారు, మళ్ళీ ప్రణవ మంత్రమైన ఓం నమ శివాయ అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ భేదభావం వస్తుంది. ఓం నమ శివాయ అని చెప్తే శివమంత్రం చెప్పారు, అంతే మళ్ళీ మనం విష్ణువుని ఆరాధించకూడదా, ఇంకో దేవతను ఆరాధించకూడదా అని వస్తుంది మనకి. అయితే ఇక్కడ పంచదేవ ప్రియ అయిన ఆ పరమాత్మ అంటే ఆయన 5 దేవతలకే ప్రియ కాదు కదా. అంటే ఇక్కడ విష్ణువు అయినా ఇంతకుముందు చెప్పినట్టుగా ఏవైతే 5 చెప్పారో వినాయకుడు, విష్ణు, సూర్య, దుర్గా, రుద్ర, ఈ 5 అని చెప్పి అంటే విశేషంగా నువ్వు ఎన్ని చేసినా సరే ఈ 5ని ఎప్పుడూ పూజించాలి అని చెప్పి. అంటే ఇక్కడ భేదం చెప్పట్లేదుగా, వినాయకుడి గురించి చెప్పా, విష్ణువు గురించి చెప్పా, సూర్య, దుర్గా, అలాగే రుద్ర. అందుకే ఇవి ధరించి నువ్వు ఏ మంత్రాన్నన్నా ఉచ్చరించు పర్వాలేదు. ఈ రుద్రాక్షి మాల ద్వారా కూడా ఏ మంత్రాన్ని జపించినా సరే సర్వదేవప్రియ, పైగా సర్వము పరమాత్మే. పరమాత్మ కానిదేది లేదు కదా. ఇక్కడ రూపం మారింది, నామం మారిందంటే పరమాత్మ మారిపోతున్నాడా? కాదు, ఉన్నది ఒక్కడే. కాలానికి అనుగుణంగా సమయం సందర్భానికి ఒక్కొక్క రూపాన్ని తీసుకున్నట్టుగా వచ్చినంత మాత్రం ఆ రూపానికి పరిమితి కాదు. అలా అని చెప్పి దీన్ని ఆరాధిస్తుంటే నేను దేన్నో ఆరాధిస్తున్నట్టు కూడా కాదు. ఎవరిని ఆరాధించినా భక్తి ప్రపత్తులతో భేదభావం లేకుండా ఆ పరమాత్మ అన్నిటికీ పరంగా ఉన్న ఆయన ఈ నామంలో ఈ రూపంలో కొలుస్తున్నాను అన్న భావనతో నేను చేస్తే ఎవరికి చెందుతుంది? ఆ పరంగా ఉన్న పరమాత్మకే చెందుతుంది. అందుకని విష్ణువుది, వినాయకుడిది, సూర్యుడిది, దుర్గది, రుద్రది ఏ మంత్రాన్నన్నా జపించు, ఏదన్నా చెయ్యచ్చు. విష్ణవాది దేవభక్తాశ్చ ధారయేర్నా సంశయ రుద్రభక్తో విశేషేణ రుద్రాక్షాన్ ధారయేత్ సదా. విష్ణు భక్తుడైనా ఏ దేవతా భక్తులైనా సరే నిస్సందేహంగా దీన్ని ధరించవచ్చు. అలాగే ఇక్కడ రుద్ర భక్తులు విశేషంగా ఎందుకు చెప్పారంటే మళ్ళీ ఇక్కడ భక్తిలో భేదం చూపిస్తున్నారంటే అని కాదు. ఎలా అయితే లింగం అన్నది ఏంటి? నిరాకారక ప్రతీక. ఆకారాన్ని కొలుస్తూ వచ్చాను, పరమాత్మతత్వం క్రమేణా జ్ఞానం లభించి అజ్ఞానం తొలగిపోయిన కారణంగా నిరాకారుడు, సర్వవ్యాపి. విష్ణువైనా నిరాకార అని చెప్తున్నాం కదా, శక్తి అయినా నిరాకార అనే చెప్తున్నాం కదా. అంటే ఉన్నది పరమాత్మ. పరమాత్మ తత్వం ఏంటి? నిరాకార. నామానికి, రూపానికి, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. సర్వము ఆయన ఆధారంతోనే ఉన్నాయి. అంతర్లీనంగా తానే, బాహ్యంగా తానే, సర్వవ్యాపిగా సర్వము ఆయనే ఉన్నాడు. అందుకే భక్తితో ధరించాలి. ఏ రూపంలో ఉన్న అది పరమాత్మ అన్న భావనతో ఇక్కడ ఏ దేవతను ఆరాధించినా ఏ భక్తులైనా సరే నిస్సందేహంగా దాన్ని ధరించాలి. అలాగే నిరాకారికి ప్రతీక నా పరమాత్మ అన్న భావనతో ఎవరికైతే ఆ జ్ఞానం కలిగి ఉన్నదో వాళ్ళు దీన్ని తప్పకుండా ధరించాలి. రుద్రాక్ష వివిధాః ప్రోక్తస్తేషాం భేదాన వదామ్యహం శృణు పార్వతీ సద్భక్త్యా భుక్తి ముక్తి ఫలప్రదాన్. అందుకే పార్వతి రుద్రాక్షులు ఇలా మళ్ళీ అన్ని రకాలుగా ఉన్నాయి. ఏవైతే మళ్ళీ రుద్రాక్షుల్లో ఇంతకు ముందు చెప్పినట్టుగా 3 రకాలు చెప్పారు, 4 రంగులు చెప్పారు. ఎరుపు చెప్పారు, నలుపు చెప్పారు, పసుపు చెప్పారు, మళ్ళీ తెలుపు చెప్పారు. అయితే మళ్ళీ ఉసిరికాయ అంత, రేగి పండంత, మళ్ళీ శనగ గింజ అంత. అయితే ఇందులో మళ్ళీ భేదాలు ఉన్నాయి. అంటే ఏంటి ఆ భేదాలు అంటే దాని ఉన్న కణములు బట్టి కూడా భేదాలు మారుతూ ఉంటాయి. ప్రతిదీ విశేషమే, రుద్రాక్షే విశేషము. అయితే ఈ కొన్ని భేదాలు మళ్ళీ కొన్ని కోరికలకి ఎలా అయితే ఉన్నాయో దానికి తగ్గట్టుగా భోగ మోక్ష ఫలప్రదాత ఏ రుద్రాక్షి అయినా సరే. అయితే ఉత్తమమైన భక్తిభావంతో ధరించటం అన్నది ప్రధానం. అయితే ఈ రుద్రాక్షల్లో ఉన్న భేదాలు ఏంటి అంటే కొన్ని ఒక 2 ముఖాలు, 3 ముఖాలు, పంచముఖ అని ఉంటాయి. అందుకని ఒక్కొక్కటి ఒక విశేషంతో కూడుకుని ఉన్నది. ఇలా ఉన్న రకాలేంటి అవేంటో కూడా చెప్తాను అని ఇక్కడ ఇలా చెప్తున్నాను. ఏకవక్త్రః శివః సాక్షాత్ భుక్తి ముక్తి ఫలప్రదః తస్య దర్శనమాత్రేణ బ్రహ్మహత్యాం వ్యాపోహతి. అంటే ఏకముఖి రుద్రాక్ష వచ్చేసరికి ఒకటే ముఖం. అంటే దానికి డివిజన్స్ లాగా ఏమి ఉండకుండా మొత్తం ఒకలాగే ఉంటుంది. విభాగాలు ఏమి ఉండవు రుద్రాక్షకి. దాన్ని ఏకముఖి అంటారు. అట్లాంటి రుద్రాక్షి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము. అది ధరించడం ద్వారా భోగం లభిస్తుంది, మోక్ష రూపంగా ఫలితాలు లభిస్తూ ఉంటాయి. పైగా దాని దర్శనమాత్ర అంటే దాన్ని చూడటం ద్వారా కూడా బ్రహ్మహత్యాది ఇటువంటి పాతకాలన్నీ కూడా నశించిపోతాయి.
యత్ర సంపూజితస్తత్ర లక్ష్మీర్దూరతరా నహి నశ్యంత్యాయుపద్రవాః సర్వే సర్వకామా భవంతి. ఎక్కడెక్కడైతే రుద్రాక్షి పూజింపబడుతుందో అక్కడ లక్ష్మి చిరనివాసంగా ఉంటుంది. అదేంటి రుద్రాక్షి పూజించిన దగ్గర లక్ష్మి ఉండటం ఏంటి? విష్ణువు ఉంటే లక్ష్మి ఉంటుంది అంటాం కదా, విష్ణువే శివ, శివే విష్ణు, అందుకే లక్ష్మీయే పార్వతి, పార్వతీయే లక్ష్మి. అందుకే చిరస్థాయిగా అక్కడే ఉంటుంది లక్ష్మి, అక్కడ దూరం జరగదు. అందుకే ఆ స్థానాలలో ఎటువంటి ఉపద్రవాలు ఉన్నా సరే ఉపద్రవాలు తొలగిపోతాయి. అలాగే ఏ ప్రదేశంలో ఇది పూజింపబడుతుందో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సకల కోరికలన్నీ కూడా సంపూర్ణంగా వాళ్ళకి నెరవేరిపోతాయి. ద్వివక్త్రో దేవదేవేశః సర్వకామఫలప్రదః విశేషతః సా రుద్రాక్షో గోవధం నాశయేతృతం. అలాగే 2 ముఖాల రుద్రాక్షి, అది సాక్షాత్తు దేవదేవేశ్వరుడి స్వరూపమే. అది కూడా సంపూర్ణ కోరికలన్నీ కూడా ఫలితాల రూపంలో ఇచ్చేస్తూ ఉంటుంది. అందుకే విశేష రూపంగా ఉండి ఈ రుద్రాక్షి గోహత్యాది ఇటువంటి పాతకాలను తొలగిచ్చేస్తూ ఉంటుంది. త్రివక్త్రో యో హి రుద్రాక్షః సాక్షాత్ సాధనదః సదా తత్ప్రభావాద్ భవేయుర్వై విద్యాః సర్వాః ప్రతిష్ఠితాః. 3 ముఖాలు కలిగిన రుద్రాక్ష, అది సాక్షాత్ సాధనకి, ప్రతి సాధనకి కూడా ఫలితాన్ని అంత పూర్ణంగా ఇచ్చేస్తుంది. దాని ప్రభావము అన్ని విద్యలు కూడా అక్కడే ప్రతిష్ఠితపడినట్టుగా, అంటే నీకు అన్ని విద్యలు వస్తాయి. అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతేనే కదా విద్య అన్నది స్థిరంగా మనకి నిలిచేది. చతుర్వక్త్రః స్వయం బ్రహ్మ నరహత్యాం వ్యాపోహతి దర్శనాత స్పర్శనాత సదశ్చతుర్వర్గ ఫలప్రదః. 4 ముఖాలు ఉన్న రుద్రాక్షి సాక్షాత్తు బ్రహ్మస్వరూపము. అయితే ఇది బ్రహ్మహత్యాది పాపాల నుంచి ముక్తినిస్తుంది. అలాగే దీన్ని చూసినంత మాత్రాన, పైగా దాన్ని ముట్టుకున్నంత మాత్రాన త్వరగా పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్ష ఈ 4 కూడా ప్రాప్తిస్తాయి. అంటే ఏదైతే మానవ జన్మ పొందావో దాన్ని నువ్వు మళ్ళీ ధర్మపరంగా దాన్ని ఆచరించాలి, వికారాలు లేకుండా ఉండాలి, ధర్మంతో కూడుకుని కష్టపడాలి, ధర్మపరంగా డబ్బుని సంపాదించుకోవాలి, ధర్మపరంగా కొన్ని కర్మలు చేయాలి, దానికి తగ్గట్టుగా అర్థం చేకూరేలాగా దాన్ని వినియోగించాలి, కోరికలు కూడా ధర్మపరంగా ఉండాలి. ఇవన్నీ నా జీవితం ముగిసేదాకా నేను ఉంటేనే మళ్ళీ నాకు మోక్షం లభిస్తుంది. అయితే ఈ 4 ముఖాలు ఉన్న ఆ రుద్రాక్షిని చూసినా స్పర్శించిన ఈ పురుషార్థాలన్నీ మనకి లభిస్తాయి. అంటే నువ్వు ధర్మాన్ని నుంచి వైదొలగకుండా అధర్మానికి దూరంగా ఉంటావు. త్రికరణ శుద్ధిగా మనసావాచ కర్మణ కూడా ఆ నియమాన్ని ఉల్లంఘించకుండా భక్తి కూడా నీకు వృద్ధి చెందిన కారణంగానే అలా జరిగే అవకాశం ఉంది. పంచవక్త్రః స్వయం రుద్రః కాలాగ్నిర్నామతః ప్రభుః సర్వముక్తిప్రదశ్చైవ సర్వకామ ఫలప్రదః. అలాగే 5 ముఖాలు, 5 ముఖాలు ఉన్న రుద్రాక్షి స్వయంగా కాలాగ్ని రుద్ర స్వరూపము సాక్షాత్తు. అలాగే దీనికి ఏంటి అంటే ఇది చెయ్యలేదంటూ ఏలే, అన్నీ సమర్థవంతంగా ఇచ్చేస్తుంది, ముక్తి ఇచ్చేస్తుంది, అలాగే సంపూర్ణ మనోవాంఛిత ఫలాలన్నీ ఇస్తుంది. అంటే మనస్సులో మనకి కోరికలు గ్రాసరీ లిస్టు, అంటే కిరాణా కొట్టు లిస్టు లాగా ఉంటుంది. ఇది కావాలి, అది కావాలి, ఇవే కాకుండా ఇంకా కావాలి. మనకి ఫుల్ స్టాప్లు ఉండవు. కామా 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 పెట్టుకుంటే ఈ కామా అన్నది కోరిక అన్నది నీకు వచ్చే వరకు కూడా ఉంటుంది. అందుకే సంపూర్ణంగా ఇలాంటివన్నీ ఉన్నా సరే మనసులో ఆ వాంఛలన్నీ, ఆ కోరికలన్నీ కూడా నీకు తీర్చేస్తూ ఉంటుంది. ఆగ్మయాగమనం పాపమభక్షయస్యాచ భక్షణం ఇత్యాది సర్వపాపాని పంచవక్త్రో వ్యపోహతి. అలాగే ఈ పంచముఖ రుద్రాక్షి అన్నది ఈ ఆగమ్య స్త్రీ, అంటే స్త్రీలతో మనం ఎప్పుడైనా సరే తప్పుగా వ్యవహరించినా, అలాగే అన్నం పాపం ఎందుకు అవుతుంది? పరమాత్మ స్వరూపం కదా. పాపం అన్నం అంటే ఎలా అయితే, నేను పాపాలు చేస్తున్నాను, నేను ఏదన్నా చేసినా నా చేతి ఎవరికి తీసుకున్నా సరే ఏమవుతుంది? నాయి కూడా సంపర్కం కలిగిన దాని కారణంగా నా పాపాలు వాళ్ళకు కూడా వెళ్తాయి. ఇప్పుడు ఎలా అయితే రుద్రాక్షిని ధరించి ఇంత ఉత్తమంగా జీవించిన వాళ్ళని చూస్తే దర్శన మాత్రం చేత పాపాలు పోయినప్పుడు,
దుష్టుని దర్శన మాత్రం చేత వాళ్ళ పాపాలు మనకి ఎందుకురా? వాళ్ళ సంపర్కంలో మనం ఉన్నప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, కలిసి తిరిగినప్పుడు, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారని ఎందుకంటారు? నీకు తెలియకుండానే. అంటే నీలో ఒక నియంత్రణ లేని కారణంగా ఇటువంటి వాటి ప్రదేశాలకి వెళ్ళినా, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే అవి నీకు అంటుకుంటూ ఉంటాయి. పైగా వదిలించుకునేది తెలిసిన వాడికి వదిలిపోతాయి. నాకు అది తెలీదు. అందుకే కొంతమంది స్త్రీల యొక్క సంపర్కం ద్వారా, వాళ్ళతో తిరగటం ద్వారా, అలాగే పాపన్న భక్షణం అన్నది ఏంటి అంటే, కొంతమంది అందరూ వంటలు బాగా చేస్తారు చెయ్యరన్నది కాదు ఇక్కడ అర్థం. వికారాలతో ఉన్నవాడు శుచిగా లేకుండా మళ్ళీ అది వండటము, ఇట్లాంటివన్నీ చేస్తే ఆ పాపం పైగా కొన్ని కొన్ని సమయాల్లో ఏం చెప్తారంటే, మన చేత్తో చేసుకుని తిన్నది ఉత్తమం. పైగా ఏదైతే చాలా నియమనిష్టలతో భక్తిభావంతో చేస్తారో అది ప్రసాదం. అన్నం లభించడం మహాప్రసాదం. ఈ వికారాల కారణంగా పైగా దుష్టులొక్క చేతిలో మనం తింటే అది మళ్ళీ మనకి విషంలాగా ఉంటుంది. ఎవరు ఎట్లా ఉన్నారో మనకి తెలియదు కదా. అందుకని సాధారణంగా మనం చేసుకుని మనం తింటాం సుఖం, లేకపోతే ప్రోక్షణ చేసుకుని పరమాత్మకి నివేదించుకుని తింటాం సుఖం అని చెప్తారు. ఇట్లా ఏదన్నా తినవలసి వచ్చిన సందర్భాలున్నా మనకి తెలియకపోయినా అటువంటివి కూడా పాపాలు వస్తాయి. కాబట్టి ఆ సర్వ పాపాలు కూడా ఈ పంచముఖ రుద్రాక్షి ద్వారా తొలగిపోతాయి. సాధారణంగా కొన్ని కొన్ని ముఖాలు రుద్రాక్షి అన్నది మళ్ళీ మన జాతకం చూసుకొని మనకి సరిపడుతుందా లేదా, లేకపోతే దానికి తగ్గట్టుగా మనం ఉన్నామా లేదా అని చూసుకోవాలంట. కానీ పంచముఖ రుద్రాక్షి వచ్చేసరికి అందరూ ధరించవచ్చు. వాళ్ళు వీళ్ళు, ఈ వయసు ఆ వయసు, ఈ వర్ణం ఆ వర్ణం అని ఏమీ లేదు. ఇది అందరికీ మంచిదే. పైగా ఎక్కువగా సులభంగా దొరికేది కూడా ఈ పంచముఖ రుద్రాక్షి. షడ్వక్త్ర కార్తికేయస్తు ధారణాధా దక్షిణీ భుజే బ్రహ్మహత్యాదికేహ పాపేర్ముచ్యతే నాత్ర సంశయ. అలాగే 6 ముఖాల రుద్రాక్షి, ఇది కార్తికేయ స్వరూపం. అలాగే ఇది అంటే మనం ధరించేటప్పుడు కూడా మన భుజానికి ఇది ధరించినప్పుడు, ఇది ధరించినంత మాత్రం చేత బ్రహ్మహత్యాది పాతకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అది కూడా కుడి చేతికి ధరించటం వల్ల, ఎందుకంటే సాధారణంగా అందరూ కుడి చేయి వాటం కలిగిన వాళ్ళే. ఏది చేసినా ఒక క్రియ చేస్తానంటే ఈ చేత్తోనే చేస్తాం ఎక్కువగా. అందుకని దానికి ధరించి ఉన్న అంటే 2 చేతులకి వేసుకోలేకపోయినా ఒక్క చేతికి ధరించి ఉన్నప్పటికీ కూడా బ్రహ్మహత్యాది పాతకాలన్నిటి నుంచి కూడా ముక్తి పొందుతావు. సప్తవక్త్రో మహేశాని అనంగో నామ నామతః ధారణ తస్య దేవేశి దరిద్రోపీశ్వరో భవేత్. 7 ముఖాల రుద్రాక్షి వచ్చేసరికి అది అనంఘ అంటే అంగములు లేనివాడు. ఇక్కడ అనంఘ అంటే మనకి మళ్ళీ కామదేవుని కూడా అనంఘ అంటారు. ఎప్పుడైతే ఇక్కడ పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతీదేవి సేవించుకుందామని ఆయన దగ్గర ఆవిడే ఉంటుంది. అయితే ఈవిడ లేని సమయంలో ఆయన్ని తన బాణాల చేత మోహానికి గురి చేయాలని మన్మధుడు అక్కడికి వస్తాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సరే ఏం మార్పు ఉండదు. అంతలోకి ఈవిడ ఆయన్ని సేవించుకోవటానికి వస్తుంది పార్వతీదేవి. ఈవిడ రాక ద్వారా మన్మధుడు వేసిన బాణం కాస్త చంచలత్వాన్ని తీసుకొస్తుంది పరమేశ్వరుడికి. ఇది నాకు ఎందుకు వచ్చింది అని ఒక్కసారిగా ఆయన పరికించి చూసేసరికి మన్మధుడి మీద దృష్టి పడుతుంది. ఆ చూపు పడినంత మాత్రం చేతనే భస్మరాశిలాగా అయిపోతాడు. మళ్ళీ ఆయన భార్య రతీదేవి ఆ పరమేశ్వరుని పార్వతీదేవిని వేడుకోగా అంగములు లేనివాడిలాగా ఆవిడకి ఒక్కడికే ఆ శరీరం కనిపించేలాగా అనంగుడుగా కూడా ఆయన ఉంటాడు. ఇక్కడ ఈ సప్తముఖ అన్నది కూడా ఏంటి, 7 ముఖాలు కలిగిన రుద్రాక్ష అనంగనామతో ప్రసిద్ధి. ఇక్కడ మళ్ళీ మన్మధుడు ఇలా అయిపోయాడని చెప్పేదానికన్నా సరే పరమాత్మ సృష్టిలో అన్నీ పరమాత్మ అధీనంలో ఉన్నాయి, అన్నీ పరమాత్మ అయినప్పటికీ ఇది కూడా తానే. అందుకే ఇక్కడ ఓ పార్వతి ఈ 7 ముఖాల రుద్రాక్షి ధరించడం ద్వారా కూడా దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడైపోతాడు. అన్నీ తొలగిపోయి పరమ ఐశ్వర్యశాలిగా అయిపోతాడు. రుద్రాక్ష అష్టవక్త్రశ్చ వసుమూర్తిశ్చ భైరవః ధారణాతస్య పూర్ణర్మృతో భవతి శూలప్లుత. 8 ముఖముల రుద్రాక్ష అష్టమూర్తి భైరవ స్వరూపము. దాన్ని ధరించడం ద్వారా మనుషులకి పూర్ణాయు వస్తుంది. పూర్ణాయు అంటే నువ్వు పరమాత్మ ఏం అయిపోట్ల, ఆ జన్మ అంతా నేను ఎప్పుడు బతికేస్తానని కాదు అర్థం. నాకు 50 ఇచ్చాడు, 70 ఇచ్చాడు, 80 ఇచ్చాడు, ఆరోగ్యం సరిగ్గా ఉండి అంతవరకు నేను ఉండి మళ్ళీ ప్రశాంతంగా వెళ్ళిపోతాను. అదే పూర్ణాయు.
అకాల మృత్యులు రాకుండా ఉంటాయి. అలాగే మృత్యు చెందిన తర్వాత కూడా ఏమవుతావు? పరమాత్మ యొక్క సన్నిధికే చేరుకుంటావు. భైరవు నవవక్త్రశ్చ కపిలశ్చ మునిః స్మృతః దుర్గా వా తదిష్టాత్రి నవరూప మహేశ్వరి. అలాగే 9 ముఖాలు భైరవి లేదా కపిల ముని అంటారు దాన్ని. ఇది 9 ముఖాల గల రుద్రాక్షిని ఎవరైతే ధరిస్తారో దాన్ని ధరించినంత మాత్రం చేత దుర్గా, అధిష్టాన దేవత దుర్గా, అందుకే నవదుర్గా అంటూ ఉంటాం కదా, మహేశ్వరి. తం ధారయేద్వామహస్తే రుద్రాక్షం భక్తి తత్పరః సర్వేశ్వరో భువెన్నూనం మమ తుల్యో న సంశయః. భక్తి పారాయణుడై ఎవరైతే ఇక్కడ ధరిస్తున్నాడో, అలాగే దీన్ని ధరించటం కూడా ఎడమ చేతికి ఎవరైతే ధరిస్తున్నారో 9 ముఖముల ఆ రుద్రాక్షిని, అది ధరించడం ద్వారా నిశ్చయంగా నాతో సమానమైన సర్వేశ్వరుడులాగా అవుతాడు. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. ధరించినంత మాత్రం చేత లభించడం పెద్ద సులభంగా కూడా ఇవేం లభించవు. అంటే ప్రతిదానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. అన్ని పరమాత్మవే. రుద్రాక్షే నేనని చెప్పాడు, భస్మమే నేనని చెప్పాడు, నామం ఆయన పైగా ఉచ్చరించగలిగిన శక్తి పరమాత్మ, శరీరం లోపల ఉన్న చైతన్యం పరమాత్మ. ఒకటికొకటి అన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే నీలో గుణ ప్రభావాలని భావనాయుక్తంగా భక్తి తత్పరతో నువ్వు చేస్తూ ఉంటావో దాని ఫలితం ఎప్పుడూ అనంతంగా వస్తుంది. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో 25 చాప్టర్లో 75 శ్లోక సంపూర్ణం.